జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. నిన్నటి నుంచి అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఎగువ మానేరు మత్తడి దుంకుతోంది. దీంతో సిరిసిల్ల జిల్లాలో భారీ వరదలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. అనుకోకుండా గంభీరావుపేట మండలంలో ఇద్దరు ఎదురెదురుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ అలాగే బండి సంజయ్ ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్నారు కేటీఆర్. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జ్ పై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి రమేష్. ఫాతిమా, ఈ రోజు అయితే ఒక అనూహ్యమైన సంఘటన అయితే ఎదురుపడ్డదని చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యం లోపలైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇలా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న నేపథ్యం లోపలైతే అదే ప్రాంతం లోపల బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ రోజు ఆ ప్రాంతం లోపల పర్యటిస్తున్నారు. ఆ పర్యటిస్తున్నటువంటి సందర్భం లోపలే ఒకరికొకరు భీమరావుపేట లోపల ఒకరికొకరు ఎదురుపడడంతో అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీల కార్యకర్తలు అయితే ఒక్కసారిగా వాళ్ళు కేరింతలు కొట్టుకోవడం, 2 పార్టీల నేతలు అంటే ఒక స్థాయికి చెందినటువంటి నేతలు ఎదురెదురుగా అంటే గతం లోపల ఒకరు పరోక్షంగా విమర్శించుకున్నటువంటి సందర్భాల లోపల పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కూడా అటు బండి సంజయ్ అయితే కేటీఆర్ మీద పలు విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బండి సంజయ్ మీద కూడా పలు ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు కూడా కేటీఆర్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం లోపల ఒకరికొకరు ముఖం చూసుకుంటూ ఎదుర్కోవడంతో 2 పార్టీలో ఉన్నట్టు ఇద్దరు కార్యకర్తలు అయితే కేరింతలు కొడుతూ బండి సంజయ్ మీద నినాదాలు చేస్తూ ఇటు కేటీఆర్ మీద నినాదాలు చేస్తూ వాళ్ళు ఒక ఆనందమైనటువంటి కేరింతలు కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా అయితే అనిపించింది. అంటే విమర్శలకే కాదు, అంటే ఎదురెదురుగా పడుకున్నప్పుడు ఎదురెదురుగా కలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు అలాయి బలాయిగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా కార్యకర్తల్లో మరింత జోషిని పెంచిందని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రమేష్.